గురువారెడ్డి గారు అల్లుడు, మీరు ఎక్కడ కలిశారు? Dr. Adarsh is Guruvareddy's son. Him and me are 2010లో అట్లా నాకు ఆదర్శ్ సిస్టర్ అంటే కావ్య, మీ అందరికి లిటిల్ సోల్జర్స్ అని తెలుసు. ఓకే, సో అక్కడి నుంచి నాకు ఎవరిని గెస్ట్ చేయండి. రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ, ఇప్పుడు దీంతో ఫలితాలు ఏ రకంగా మెరుగవుతున్నాయి? రోబోటిక్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బోన్ కార్టిలేజ్ ఇవి ఫెయిల్ కాకుండా ఎట్లా ఆపరేషన్ చేయించుకోవాలి ఒకటి. సో ఫెయిల్ అయినందుకు గుర్తించిన తర్వాత మళ్ళీసారి అటువంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఫెయిల్ ఎందుకు అవుతాయి అంటే బేసికలీ ఒకవేళ వాళ్ళకి కార్టిలేజ్లో సమస్య ఉంది అంటే వారికి తెలుసుకోవడం ఎలా, లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకేషనల్ నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఒకేషనల్ నీ పెయిన్ అంటే కార్టిలేజ్ డ్యామేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉందనుకున్నాం, వారిని మనము జీవితాంతం ఆపరేషన్ లేకుండా చేయగలుగుతామా? మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాము, అంటే నాట్ జస్ట్ డాక్టర్, నాట్ జస్ట్ మెడిసిన్స్, బట్ వేరే. లాన్సెంట్ రీసెంట్గా ఇచ్చినట్టు 24లో ఇచ్చిన దాని ప్రకారం మన దేశంలో ఆల్మోస్ట్ 6 crores అండ్ అబోవ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఆస్టియో ఆర్థరైటిస్. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి? న్యాచురల్ ఆర్థరైటిస్, ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. అది దీని బారిన పడకుండా ఏమన్నా ఆహార సూచనలు కానీ లైఫ్ స్టైల్ సూచనలు కానీ మీరు ఏమైనా ఇస్తారా? ఓన్లీ థింగ్ ఈజ్ అట్లాంటి పేషెంట్స్కి ఎర్లీ. సో ఒబేసిటీ అనేది మోకాలను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, లేదా బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి గురించి అంటే హౌ టు మేనేజ్ దిస్ ఒబేసిటీ అంటే అది $1 million క్వశ్చన్. దాంట్లో కూడా చిన్న టిప్ ఏంటంటే, మనం ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కేవలం చలికాలంలో నొప్పి ఎక్కువ అవుతుంది అని విన్నాం, ఇది నిజమేనా? దీని గల కారణాలు ఏంటి? టెంపరేచర్కి మన మస్క్యులోస్కెలిటల్ పెయిన్స్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది ఎగ్జాక్ట్. సో ఏసీఎల్ టేర్ ఎందుకు జరుగుతున్నాయి, దీన్ని ఏమైనా ప్రివెంట్ చేయగలమా? మెయిన్ థింగ్ ఏసీఎల్ మీరు అడిగింది సెంట్రల్ లిగమెంట్, ఈ లిగమెంట్. సో ఈ లిగమెంట్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, దాన్ని ఎర్లీగా ఎట్లా డిటెక్ట్ చేయాలి? ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం. ఓకే, సో ఈ బోన్ ఉందా, కుర్చీ నుంచి కింద పడిపోతే ఇప్పుడు నాకేం అవ్వదు, బట్ ద సేమ్ థింగ్ ఫర్ అన్ ఎల్డర్లీ అబవ్ 65. కొంతమంది పిల్లలు వంకరకాలతో పుట్టడం జరుగుతుంది. సో దానికి ఎటువంటి చికిత్సా విధానాలు చేస్తారు? చాలా డిఫార్మిటీస్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి. బట్ ఇండియన్ టాయిలెట్స్ బెస్ట్ అని లేదా వెస్ట్రన్ టాయిలెట్స్ బెస్ట్ అని అనేది ఒక వివాదం నడుస్తుంది. అదే రకంగా మెట్లు ఎక్కడ మంచిది కాదా అనే దాని మీద కొద్ది వివాదం నడుస్తుంది. నేను ఎంతైనా స్టేర్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు, ఇండియన్ టాయిలెట్ వాడవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్న వారికి ఎలాంటి సలహా ఇస్తారు, వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉంటాయి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఈ ఐటీ కంపెనీస్కి వెళ్తూ ఉంటాను టు గివ్ ఎడ్యుకేషనల్ టాక్స్. ఇప్పుడు అక్కడ వెళ్తే డైలీ 45 minutes లేదా 1 hour ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో? ఐ మీన్ అందరికీ తెలుసు, దట్ ఈస్ ద థింగ్, ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. బట్ సార్ ఇప్పుడు ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇయర్ బై ఇయర్ 14% ఇట్లా పెరుగుతుంది కదా, దాని నుంచి మనం సేఫ్గార్డ్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? 100%. అంటే ఎందుకు జనాలు తీసుకోరు హెల్త్ ఇన్సూరెన్స్, ఇస్ ఆల్వేస్ అ డౌట్ ఫర్ మీ. నా ఆర్థోపెడిక్ మెసేజెస్ కంటే ఇదే ఇంపార్టెంట్. బికాస్ సో ఫైనల్గా సార్, అంటే మీ మామగారు గురువారెడ్డి గారు గురువాయనం అని మరో గురువాయనం అని చెప్పేసి బుక్కులు రాశారు. సో ఆ సాహిత్యం పేరు ఆయన మక్కువ ఉన్నది. మీ బ్రదర్ ఇన్ లా సో అనూప్ రెడ్డి గారు సినిమాలో నటించారు, కొన్ని సినిమాలు. కరెక్ట్. సో మీ యొక్క హాబీస్ ఏంటి, మీరు టైం దొరికినప్పుడు సో ఎంజాయ్మెంట్ కోసం ఏం చేస్తారు? అంటే పర్సనలీ నాకు స్పోర్ట్స్ ఇష్టం, సో నేను టెన్నిస్ ఆడతాను. అండ్ ఏ స్పోర్ట్ అయినా నాకు ఇష్టం, అది చేస్తాను. మ్యూజిక్ అంతా. నేను కూడా ఒక బుక్ రాశాను. హాయ్ వ్యూవర్స్, ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ Net+1 టీవీకి స్వాగతం. తెలుగులో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో మనం Net+1 టీవీని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మనకు యూకేలో యుఎస్లో ఉన్న డాక్టర్స్తో పాటు మనకు తెలుగులో మాట్లాడగలిగే దేశవ్యాప్తంగా ఉన్న టాప్ డాక్టర్స్ని మీకు పరిచయం చేస్తూ వస్తున్నాం. ఈ రోజు మనం కిమ్స్ జంక్షన్ హాస్పిటల్లో ఉన్నాము. మరొక విశిష్ట అతిథిని మీ ముందుకు తీసుకొచ్చాము. ఏకంగా 1000కి పైగా రోబోటిక్ నీ సర్జరీలు చేయడమే కాకుండా ముఖ్యంగా అమెరికా, అదే రకంగా ఆస్ట్రేలియాలో ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్కి సంబంధించిన అతి కొత్త
ఆధునిక టెక్నాలజీ సంబంధించి శిక్షణ తీసుకోవడమే కాదు, ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఎంతో మందికి ఈ రోబోటిక్ నీ సర్జన్స్ ఎలా చేయాలి, ఇందులో వస్తున్న కొత్త పోకడలు ఏంటి, ఏ రకంగా మనం ఫలితాలను మెరుగుపరచవచ్చు అనే అంశాలపై మనకు శిక్షణ ఇస్తున్నారు డాక్టర్ కుశాల్ గారు. సో డాక్టర్ కుశాల్ గారు నమస్తే. నమస్తే. సో డాక్టర్ కుశాల్ గారు, మీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అదే రకంగా మీరు యుఎస్, అదే రకంగా ఆస్ట్రేలియాలో ఈ రోబోటిక్ నీ సర్జరీకి సంబంధించిన ఎన్నో శిక్షణ కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. అండ్ ఇక్కడ కూడా చాలా మందికి ట్రైన్ చేస్తున్నారు. అదే రకంగా గురువారి దగ్గర పనిచేయడం కావచ్చు. సో హౌ దిస్ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ కెరియర్? బేసిక్లీ మాకు గాడ్ ఫాదర్ అంటే గురువారెడ్డి గారు. నేనే కాదు, మా హాస్పిటల్లో అందరూ ఆర్థోపెడిక్ సర్జన్స్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు ట్రైనింగ్. ఫ్రమ్ బేసిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి, ట్రైనింగ్ లెవెల్ నుంచి, తర్వాత రిజిస్ట్రార్ లెవెల్, సీనియర్ కన్సల్టెంట్ లెవెల్ వరకు. కొంతమంది నాకంటే ముందు, అంటే ఆల్మోస్ట్ 2009లో సన్షైన్ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఉన్నారు. నేను 2016లో వచ్చాను. సో 15 years నుండి దే ఆర్ ట్రావెలింగ్ విత్ హిమ్. ఇన్ఫాక్ట్ సమ్ ఆర్ ఫ్రమ్ అపోలో టైమ్ ఆల్సో. సో ఈజ్ అ వెరీ అంటే మోటివేషనల్ ఫిగర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. And that is why we are together as a family. Sunshine Bone and Joint Unit Institute institute ఇప్పుడు ఓకే, మనకి నెలకి ఆల్మోస్ట్ 500-600 సర్జరీస్ అవుతాయి. ఒక సంవత్సరంలో 6,000 to 7,000 సర్జరీస్ ఆర్థోపెడిక్స్లో అవుతాయి, విచ్ ఈస్ అ మ్యాసివ్ హై వాల్యూమ్. అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ హిస్ ఫౌండేషన్. ఓకే, సో అక్కడ నుంచి మొదలైంది. నౌ ఎవ్రీ వన్ ప్రాక్టీస్ అది ఉంది, బట్ దానికి ఒక ఫాదర్ ఫిగర్ అంటే గురువారెడ్డి. సో డాక్టర్ గారు, మా వ్యూవర్స్కి అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు, మీరు గురువారెడ్డి గారు అల్లుడు. సో అంటే ఆ జర్నీ ఏ రకంగా జరిగింది, సో మీరు ఎక్కడ కలిశారు, సో ఆ స్టోరీ గురించి చెప్పగలుగుతారా? లేదు, బేసికలీ డాక్టర్ ఆదర్శ్ ఇస్ గురువారెడ్డి సన్. హిమ్ అండ్ మీ ఆర్ క్లాస్మేట్స్ ఫ్రమ్ మెడికల్ కాలేజ్. సో నాకు ఫ్యామిలీ అప్పటి నుంచి పరిచయం. when I was at the age of 18, 2005లో మెడికల్ కాలేజ్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి పరిచయం. 2010లో అట్లా నాకు ఆదర్శ్ సిస్టర్ అంటే కావ్య, మీ అందరికి లిటిల్ సోల్జర్స్ అని తెలుసు. ఓకే, సో అక్కడి నుంచి నాకు పరిచయం. అండ్ అప్పుడు 2010 ఎండింగ్లో అట్లా నేను ఫస్ట్ టైం మేము ఎవరిని గెస్ట్ చేయండి, అంతే కదా. సో దట్ వాజ్ ద థింగ్. అండ్ 3-4 years ఆఫ్ కోర్ట్షిప్ తర్వాత 2015లో వి గాట్ మ్యారీడ్. ఇప్పుడు యాక్చువల్గా గురువారెడ్డి గారు ఒక పెద్ద చెట్టు. సో అక్కడ ఇప్పుడు అన్నపరెడ్డి గారు కానీ మీరు కానీ, సో రోబోటిక్ గారికి కావచ్చు కానీ, లేకపోతే ఆయన హిప్స్ గురించి చాలా బాగా చేస్తున్నారు. సో బట్ అక్కంచెల్లి బయటకు వచ్చి ఓన్ ఐడెంటిటీ కానీ, లేదా మీకు ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకురావాలని అనిపిస్తుందా? సో మీకు ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ మేము అది ట్రై కూడా చేయము. సార్ లాంటి ఒక ఆరా బిల్డ్ చేయడం, సార్ లాంటి ఒక స్టాచర్ బిల్డ్ చేయడం, ఆదర్శ్ కూడా అట్లా చేయడం, నేను కూడా చేయను. బికాస్ హీఈస్ ఫర్ అస్ హీఈస్ ఇన్ అనదర్ లెవెల్. సో మేము ఆ దాంట్లో ఒక ఫ్రాక్షన్ కూడా మేము చేస్తే వీఆర్ హ్యాపీ. సో ఎస్, దాంట్లో కొన్ని మీరు అన్నట్టు కొంచెం స్పెషల్ ఆర్ సెపరేట్ ఐడెంటిటీ అది వస్తుంది విత్ టైమ్. దట్ విల్ హ్యాపన్. అండ్ డెఫినెట్లీ ఎవ్రీవన్, యూ, మీ, ఎవ్రీవన్, వి ఆల్ లుక్ టు డూ దాట్ ఇన్ అవర్ ఓన్ స్ఫియర్స్. సో అది కూడా ఉంది మైండ్లో. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెడ్ప్లస్ వంటివిని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెడ్ప్లస్ వంటివి. సో డాక్టర్ గారు, మనం ఇన్ని రోజులు మామూలు సర్జరీ చేసేది సాంప్రదాయబద్ధంగా కోయడం లాంటి మాన్యువల్గా చేసేది. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. ఇప్పుడు దీంతో ఫలితాలు ఏ రకంగా మెరుగవుతున్నాయి? ఇన్ టర్మ్స్ ఆఫ్ రికవరీ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెసెస్ కటింగ్ కావచ్చు, బ్లడ్ లాస్ కావచ్చు, ఇది అంటే ఏ రకంగా మెరుగుపరుస్తుంది పేషెంట్ జీవితాన్ని? యా, సో మీకు తెలుసు ఆర్థరైటిస్ అంటే ఇది కార్టిలేజ్. సో బోన్ పైన ఒక కవరింగ్ ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ అంటాము. ఈ కార్ట్ స్మూత్ ఉండాలి. మోకాలు అరగడం అంటే ఇదే కార్టిలేజ్ కొంచెం రఫన్ అవుతుంది. సో దీనికి మనం అరగడం అంటాము. ఇమీడియట్ ఒక రోజులో ఏమవ్వదు, మెల్లిమెల్లిగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓల్డర్ ఏజ్ గ్రూప్లో 50s, 60s, 70sలో ఈ కార్టిలేజ్ మొత్తం ఇట్లా డ్యామేజ్ అయిపోతుంది.
ఓన్లీ లాస్ట్ స్టేజ్లో, అంటే దీంట్లో 4 స్టేజెస్ ఉన్నాయి, 1 2 3 4. లాస్ట్ స్టేజ్లోనే ఇది కార్టిలేజ్ బోన్ కట్ చేసి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇట్లా మెటల్ జాయింట్ వేస్తాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, రోబోటిక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బోన్ కార్టిలేజ్ కట్ చేయాల్సిన యాంగిల్స్, యాక్యురసీ, డెప్త్, మ్యాగ్నిట్యూడ్ ఇవన్నీ రోబోట్ ప్రిసిషన్తో డిసైడ్ చేస్తుంది అండ్ ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈ సింపుల్ అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు ఈ బోన్ మోడల్ ఉంది, ఈ జాయింట్ ఇక్కడ కూర్చోవాలి, బట్ ఈ గ్యాప్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇట్లాంటి గ్యాప్స్ రోబోటిక్లో రావు, ప్రిసిషన్ సర్జరీ అంటాము. సో పర్ఫెక్ట్ షేప్ మ్యాచింగ్ అంటాం ఫీమర్, అంటే ఇంప్లాంట్ పర్ఫెక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది బోన్ పైన. సో ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ ఏంటంటే రోబోటిక్స్లో ఒక హ్యాప్టిక్ టెక్నాలజీ, అంటే ఒక సేఫ్టీ ఫీచర్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మాన్యువల్లీ బేసిక్లీ బోన్ కట్ చేసి రీప్లేస్, లిటరలీ మాకు కార్పెంటరీ లాగా ఉంది. సో సా ఉంటుంది, డ్రిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో సాతో కట్ చేయాలంటే ఆ సా ఇటు అటు ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో ఈ పక్కన లిగమెంట్స్ కూడా కట్ అవ్వచ్చు, ఓకే, ఎక్స్ట్రా బోన్ కూడా కట్ అవ్వచ్చు. సో రోబోట్ అసిస్టెన్స్తో మెయిన్ అడ్వాంటేజ్ సేఫ్టీ. సో ఒక బౌండరీ ఇన్ స్పేస్ తయారు చేస్తుంది, హ్యాప్టిక్ బౌండరీ అంటాం దాన్ని. ఆ బౌండరీ క్రాస్ అవ్వదు. సో ఓవరాల్ పేషెంట్కి ఒక సేఫ్టీ ఫీచర్ ఎక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్, సో అక్యురసీ, సేఫ్టీ అండ్ టిష్యూ డిసెక్షన్ తక్కువ ఉంది కాబట్టి రికవరీ కూడా కొంచెం ఫాస్టర్ ఉంటుంది. సో పోస్ట్ సర్జరీ మేము హాస్పిటల్లో చూస్తాము, పెయిన్ ఆఫ్ ద పేషెంట్ నాన్ రోబోటిక్కి రోబోటిక్కి డెఫినెట్లీ తేడా ఉంటుంది. బెల్టింగ్ ఎంత తొందరగా మనం బెండింగ్ చేయగలుగుతాము అది కూడా రోబోటిక్స్లో ఫాస్టర్ ఉంటుంది. సో ఇవి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రోబోటిక్స్తో. బట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో కంపల్సరీ రోబోటికే చేయాలా అని ఆన్సర్ ఇస్ నో, అట్లేం లేదు. నీ రీప్లేస్మెంట్ ఒక సక్సెస్ఫుల్ సర్జరీ ఈవెన్ వితౌట్ రోబోటిక్ టెక్నాలజీ. టెక్నాలజీ ఇస్ జస్ట్ ద అడిషనల్ ఫీచర్ విచ్ హెస్ కమ్ అబౌట్ ఈ లాస్ట్ రీసెంట్ 5-6 yearsలో పాపులరైజ్ అయింది. స్టిల్ లాంగ్ వే టు గో, బట్ డెఫినెట్లీ వన్ స్టెప్ అబవ్ ద రెగ్యులర్. సో డాక్టర్ గారు, మీరు ఈ కార్టిలేజ్ గురించి మీరు మీ బ్లాగ్లో కూడా రాశారు కదా. సో కార్టిలేజ్ అనేది ఏ రకంగా తక్కువ అవుతుంది, ఇలా ఏ రకంగా డ్యామేజ్ అవుతుంది, దీన్ని మనం ముందుగా గుర్తించడం ఎలా, ఆ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మనం ప్రారంభంలో గుర్తించడం ద్వారా ఏ రకంగా ప్రివెంట్ చేయొచ్చు, ఆపరేషన్ దాకా వెళ్లకుండా మనం కాపాడుకోవడం ఎలా? సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఆపరేషన్ ఓన్లీ ఒక 10% పేషెంట్స్లో మనం చేస్తున్నాం, బట్ ఈ నీ ప్రాబ్లం చాలా మందికి ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్. సో మనకి ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఇది అక్నాలెడ్జ్ చేసి అది మనం దానికోసం హెల్ప్ తీసుకోవడం ఇస్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను చెప్పిన ఇప్పుడే 4 stages ఉన్నాయి, 1 2 3 4. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే మనకి ఒక ఐడియా వస్తే ఆ స్టేజ్లోనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్టివ్ మెజర్స్ మనం తీసుకోవచ్చు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. రివర్సల్ మధ్య అవ్వదు. సో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 ప్రోగ్రెషన్ అవుతుంది. రివర్సల్ 3 నుంచి 2, 2 నుంచి 1 మళ్ళీ రివర్స్ అవ్వదు. సో ఇమాజిన్ మీరు లేట్ స్టేజ్కి వస్తే, కొంతమంది డైరెక్ట్ 4th స్టేజ్కే వస్తారు, డైరెక్ట్ ఆపరేషన్ స్టేజ్కే వస్తారు మా దగ్గరికి. అంటే దే హ్యావ్ హ్యాడ్ ద ప్రాబ్లమ్ ఫర్ 5-10 years, అలానే భరించి కుంటుతూ వస్తారు. ఆపరేషన్ తప్పించి వేరే ఉండదు, అంతే కదా. ఆ టైంలో ఆప్షన్ లేదు మనకి. బట్ ఎర్లీ స్టేజ్లో వస్తే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఎక్సర్సైజెస్ that constitutes about 70% of our treatment. Proper exercises మేము మా డిపార్ట్మెంట్లో మంచి టీం ఉంది మా దగ్గర, వాళ్ళు నేర్పించిన ఎక్సర్సైజెస్ ఇంట్లో చేస్తే నథింగ్ లైక్ ఇట్. కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోకాలు అరగడం, ఆర్థరైటిస్ కొంతమందికి వచ్చిన తర్వాత ప్రికాషన్స్ ఉంటాయి కొన్ని. సో ఫుల్ ఫోల్డ్ కూర్చోకూడదు కింద, దేవుడి పూజ మనం ఇంట్లో కూర్చొని చేస్తాం, అట్లా కూర్చొని చేయకూడదు. మెట్లు ఎక్కడం దిగడం తగ్గియాలి, ఇండియన్ టాయిలెట్ పొజిషన్ మానేయాలి. సో 1 to 2, 2 to 3, 3 to 4 ఆ ప్రోగ్రెషన్ స్లో డౌన్ అయిపోతుంది. సో ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు? ప్రాపర్ టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవన్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇది స్టార్ట్ చేస్తే ప్రోగ్రెషన్ ఆఫ్ డిజీజ్ ఆపొచ్చు. సో దాట్స్ ద మెయిన్. సో అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్, ఎక్సర్సైజెస్, ప్రికాషన్స్ అండ్ మేబీ సమ్ బెల్ట్, ఇదంతా చేసి మనం డీలే ఆఫ్ ప్రోగ్రెషన్ చేయాలి. అండ్ దెన్ లాస్ట్ స్టేజ్లో డెఫినెట్లీ ఆపరేషన్. ఒకవేళ వాళ్ళకి కార్టిలేజ్లో సమస్య ఉంది అంటే వారికి తెలుసుకోవడం ఎలా, లక్షణాలు ఎలా ఉంటాయి? కరెక్ట్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకేజనల్ నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఒకేజనల్ నీ పెయిన్ అంటే నార్మల్ స్టాండింగ్ వాకింగ్లో రాదు, బట్ ప్రొలాంగ్డ్, సపోజ్ హాఫ్ అన్ అవర్ మీరు ఇంట్లో వంట చేసిన తర్వాత ఒక పెయిన్ స్టార్ట్ అవుతుంది. టిపికలీ మనం ఇప్పుడు 2 legs ఇలా ఉంటాయి కదా, ఇది సపోజ్ రైట్ లెగ్, ఇన్నర్ సైడ్లో రైట్ లెగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆ పెయిన్. ఇప్పుడు ఎక్కువ అవుతుంది స్టేర్ క్లైంబింగ్లో, స్టెప్స్ ఎక్కినప్పుడు, దిగినప్పుడు, లేకపోతే చైర్ నుంచి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ఈ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్లో అపార్ట్ ఫ్రమ్ అంటే ఎక్సెస్ లాంగ్ స్టాండింగ్, లాంగ్ వాకింగ్, ఈ 2 పొజిషన్స్లో ఆ పెయిన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతాం. సో ఇది ఇనిషియల్ క్లూజ్ మీరు అడిగారు కదా, సో అదొకటి. సెకండ్ ఏంటంటే
ఇప్పుడు సపోజ్ అదే పెయిన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చే వాళ్ళని పెయిన్ ఇప్పుడు మెల్లిమెల్లిగా 15 minutes 10 minutesలోనే వచ్చేస్తుందంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్. సో అది కూడా మనం నోటీస్ చేయాలి. ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా, మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుందా, ఇంటెన్సిటీ. సపోజ్ మీరు నన్ను అడిగితే అవుట్ ఆఫ్ 10 3 ఉంది, ఒక 6 months తర్వాత 3 నుంచి 6 out of 10కి వెళ్ళిందంటే ఎస్ దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో ఈ ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కపుల్ ఆఫ్ ఫేజెస్లో 2-3 phases ఇట్లా పెరుగుతుంది ప్రాబ్లం. అసలు ఆఫ్టర్ దాట్ అయితే షేపే మార్చుకుని అంటే మన మోకాలు ఉన్నాయి కదా స్ట్రైట్ ఉండాలి. సో సపోజ్ బెండ్ వచ్చేస్తే ఇన్వర్డ్ బెండ్ ఆర్ అవుట్వర్డ్ బెండ్, బో లెగ్స్ అంటాము, అట్లాంటి అవుట్ ఆఫ్ షేప్ డిఫార్మిటీ అంటాం దాన్ని, అది వచ్చేస్తే డెఫినెట్లీ ఇంకొక క్లూ. సో ఇవన్నీ క్లూస్ ఉన్నాయి. సో పేషెంట్స్కి ఐడియా వచ్చేస్తే దే కెన్ నోటీస్ ఇట్. అంటే మనం సాధారణంగా వాళ్ళు 1 stageలో వచ్చినారనుకున్నాం, కార్టిలేజ్ డ్యామేజ్ ఫస్ట్ స్టేజ్లో ఉందనుకున్నాం, వారిని మనము అంటే జీవితాంతం ఆపరేషన్ లేకుండా చేయగలుగుతామా? వాట్ ఎక్స్టెంట్ వీ కెన్? అట్లేం లేదు, ఒక్కసారి స్టార్ట్ అవుతే కంపల్సరీ కావాలి అట్లేం లేదు. ఓకే, చాలా మంది రెగ్యులర్గా డెడికేట్గా సిన్సియారిటీ ఎంత ఉంది దాన్ని బట్టి ఈ సక్సెస్ ఉంటుంది. ఓకే, కొంతమంది రెగ్యులర్గా వస్తారు మా దగ్గరికి, 3 monthsకి ఫుల్ వస్తారు. అలాంటి పేషెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నాట్ ఓన్లీ ఫాలో అప్స్, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో చేస్తారు. సో పాజ్ అయిపోతుంది అక్కడ. ఓకే, ఇఫ్ నాట్ పాజ్ అట్లీస్ట్ డిలే ఆఫ్ ప్రోగ్రెషన్. సో అట్ ద ఏజ్ ఆఫ్ 65 వస్తే, ఫస్ట్ సెకండ్ స్టేజ్లో వస్తే మనం అది పోస్ట్పోన్ చేయొచ్చు. ఇట్స్ నాట్ నీడెడ్ దట్ కంపల్సరీ ఏం లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ డెఫినెట్లీ ఆపొచ్చా అంటే అట్లా కూడా కాదు. ఇది ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాము, అంటే నాట్ జస్ట్ డాక్టర్, నాట్ జస్ట్ మెడిసిన్స్, బట్ వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉంటుంది. ఫ్యామిలియల్ టెండెన్సీ, జెనెటిక్ టెండెన్సీ, వెయిట్, ఒబెసిటీ, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఇంజురీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఉంటే ఆ ప్రోగ్రెషన్ ఫాస్టర్ అవుతాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింది. డాక్టర్ గారు, మనం ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వద్దాము. సో లాన్సెంట్ రీసెంట్గా ఇచ్చిన 2024లో ఇచ్చిన దాని ప్రకారం మన దేశంలో ఆల్మోస్ట్ 6 crores and above పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం దీని బారిన పడకుండా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అదే, సో ఆర్థరైటిస్ అంటే ఈ అరగడం. సో ఈ కార్టిలేజ్ లేయర్ డ్యామేజ్ అవుతే దాన్ని అరగడం అంటాం. ఇప్పుడు మీరు అడిగినది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ న్యాచురల్ ఆర్థరైటిస్, ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. అది 50s 60s తర్వాత స్టార్ట్ అవుతుంది. దాంట్లో కొన్ని వేరే వెరైటీస్ ఉంటాయి. అంటే ఏంటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు విని ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతం. సో బాడీలో ఒక సెల్ఫ్ గోల్ లాగా ఆటో ఇమ్యూన్ కండిషన్. సో బాడీ సెల్సే మన నీ జాయింట్ దగ్గర వెళ్ళి ఒక చిన్న రియాక్షన్ ఎలిసిట్ చేస్తారు. సో ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఇట్ కెన్ బి ఎన్ ఎర్లియర్ ఏజ్ ఆల్సో, 20s 30sలో కూడా అది స్టార్ట్ అవ్వచ్చు. థర్డ్ టైప్ ఈజ్ పోస్ట్ ట్రామాటిక్, అంటే ఇంజురీ అయింది, నాకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి మా నీ జాయింట్ ఆల్రెడీ అక్కడ వీక్ ఉంది, అలాంటి పేషెంట్స్కి అది తొందరగా వస్తుంది. నెక్స్ట్ సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ సెప్టిక్ ఆర్థరైటిస్, అట్లా చాలా ఉన్నాయి దాంట్లో. బట్ మోస్ట్ కామన్ మీరు అడిగినట్టు ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. దీని బారిన పడకుండా ఏమన్నా ఆహార సూచనలు కానీ లైఫ్ స్టైల్ సూచనలు కానీ మీరు ఏమైనా ఇస్తారా? కష్టం, అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జెనెటిక్ ఫ్యాక్టర్స్. డెఫినెట్లీ వెయిట్ లాస్తో చాలా బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది ఒబెసిటీలో ఈ ప్రాబ్లం ఇంకా డబుల్ అవుతుంది. సో వెయిట్ లాస్తో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. యాజెస్తో కూడా యూ కెన్ కంట్రోల్ ఇట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలామంది మేము థిన్ పేషెంట్స్లో చూస్తాము, అండ్ నార్మల్, నాట్ దట్ దే హ్యావ్ హ్యాడ్ ఎనీ ఇంజురీ ఇన్ ద చైల్డ్హుడ్, అట్లేం లేదు, ఆటోమేటిక్గా కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లాంటి పేషెంట్స్కి ఎర్లీ రికగ్నిషన్ అండ్ ట్రీట్మెంట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బరువుకును అదే రకంగా మోకాల సమస్య గురించి కూడా మీరు ఒక బ్లాగ్ లో రాసినట్టున్నారు. ఇది ఏ రకంగా అఫెక్ట్ చేస్తుంది, ఒబెసిటీ అనేది మోకాలను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, ఈ బరువు తగ్గించడంపై లేదా బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి గురించి, అంటే హౌ టు మేనేజ్ దిస్ ఒబెసిటీ అనేది ఏమైనా ట్రిక్స్ కానీ ఏదైనా ప్రాక్టికల్ గైడ్ ఏదైనా? అంటే అది $1 million క్వశ్చన్. క్వశ్చన్ ఇస్ హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ అంటే వెయిట్తో వెరీ సింపుల్. మన లోడ్ డైరెక్ట్లీ నీ జాయింట్ పైన మ్యాక్సిమం లోడ్ పడుతుంది. ఆ లోడ్ పైనుంచి ఎక్కువ ఉంటే డైరెక్ట్ లోడ్ పడుతుంది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ మెకానికల్ అనమాట. సో ఎంత నీ జాయింట్ పైన ఎంత వెయిట్ ఉంది, ఎంత కాన్సన్ట్రేట్, బికాస్ ఎంటైర్ హెడ్, నెక్, షోల్డర్స్, అబ్డామిన్ మొత్తం రేట్ అయ్యి ఆ వెయిట్ మొత్తం మోకాల పైన పడుతుంది. సో ఆ వెయిట్ తక్కువ ఉంటే ఆటోమేటిక్లీ లోడ్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. మీరు సెకండ్ అడిగేది ఎట్లా అది కంట్రోల్ చేయాలి వెయిట్, దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. దాంట్లో కూడా చిన్న టిప్ ఏంటంటే మనం మైండ్లో
ఇట్స్ మోర్ అబౌట్ చాలా మంది ఎక్సర్సైజ్ అంటారు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎక్సర్సైజ్ ఇస్ హౌ యూ మేనేజ్ యువర్ డయట్. అంటే మీ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్, మీ టైప్ ఆఫ్ ఫుడ్, క్వాంటమ్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యాలరీస్. 1 minute చెప్పడం కష్టం, బట్ ఇట్ నీడ్స్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్. ప్రతి పేషెంట్కి ఏం సూట్ అవుతుంది, ఎట్లాంటి డయట్ సూట్ అవుతుంది, ఎట్లాంటి ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళు ఇట్స్ ఇండివిజువలైజ్డ్. సో దట్ ఈస్, బట్ దెర్ ఆర్ మెనీ వేస్ టు లూజ్ ద వెయిట్ అండ్ వెరీ సింపుల్ వేస్ ఆర్ ఆల్సో దేర్. అది ప్రతి పేషెంట్, ప్రతి పర్సన్ చూసుకొని దే హ్యావ్ టు అడాప్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కేవలం చలికాలంలో నొప్పి ఎక్కువ అవుతుంది అని విన్నాం. ఇది నిజమేనా? దీని గల కారణాలు ఏంటి? మనం ఉపశమనం కోసం ఏం చేస్తే బాగుంటుంది? ఉంది, డెఫినెట్లీ ఆ రిలేషన్షిప్ ఉంది. టెంపరేచర్కి మన మస్క్యులోస్కెలిటల్ పెయిన్స్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. ఎగ్జాక్ట్ కాజ్ ఇంకా ఎవరికి తెలియదు, బట్ దెర్ ఆర్ సమ్ హైపోథెసిస్. సో వన్ ఈజ్, ఇప్పుడు చలికాలంలో బయట అంటే ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్, సో బాడీ మనం వాట్ హ్యాపన్స్ ఇన్సైడ్ ఈజ్ ఒక జాయింట్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ జాయింట్ ఫ్లూయిడ్ కొంచెం థిక్నెస్ పెరిగిపోతుంది. ఆ థిక్నెస్ పెరిగిపోతుంది కాబట్టి ఆ లూబ్రికేషన్ అంత పర్ఫెక్ట్గా అవ్వదు. సో దెన్ దట్ ఈస్ ద రీజన్ వై ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ ఒక స్టిఫ్నెస్ లాంటి, పెయిన్ లాంటి సెన్సేషన్ ఉంటుంది. యాజ్ యూ యూజ్ ద జాయింట్స్ దెన్ ఇట్ బికమ్స్ ఓకే. సో విస్కాసిటీ ఒకటి, సో సైనోవియల్ ఫ్లూయిడ్ విస్కాసిటీ అంటాము. సెకండ్ థింగ్ ఈజ్ నైట్ టైంలో మనం ఒకే పొజిషన్లో పెడతాము. డే టైమ్ వీఆర్ మూవింగ్, నో ప్రాబ్లం. నైట్ టైంలో ఒకటే పొజిషన్, సో ఆ ఫ్లూయిడ్ కూడా స్టాగ్నేట్ అయిపోతుంది. సో బై ద టైమ్ మార్నింగ్ హ్యాపన్స్, ఆ పెయిన్ పెరిగిపోతుంది. సాధారణంగా ఇప్పుడు మనకు చాలా మంది క్రీడాకారులు కానీ బయట ఆడుకోవడం వెళ్ళినప్పుడు కానీ ACL టైర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ACL టైర్ ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని ఏమైనా ప్రివెంట్ చేయగలమా? ACL టైర్ జరిగిన తర్వాత తిరిగి ఆ క్రీడాకారుడు తిరిగి అదే రకంగా అదే శక్తితో ఆడగలగడా? ఏం చేస్తే బాగుంటుంది? సో వాట్ ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ రైట్ నౌ? ACL అంటే ఫస్ట్ థింగ్ ఇస్, ACL అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మీరు అడిగిన క్వశ్చన్, థై బోన్కి కనెక్షన్స్ని మనం లిగమెంట్స్ అంటాం. ఎనీ 2 బోన్స్కి మధ్యలో ఒక కనెక్టింగ్ బ్యాండ్ అంటే లిగమెంట్. సో ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది, వెనకాల ఒకటి ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ACL మీరు అడిగింది సెంట్రల్ లిగమెంట్, ఈ లిగమెంట్. సో ఈ లిగమెంట్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ ఇంజర్డ్ లిగమెంట్ ఇన్ ద నీ. ఓకే, అది స్పోర్టింగ్ అంటే అథ్లీట్స్లో అవ్వచ్చు అండ్ యాక్సిడెంట్స్లో కూడా అది అవ్వచ్చు. ఎట్లా అవుతుంది అంటే బేసికలీ డైరెక్ట్ మనకి నీలో ఒక ట్విస్టింగ్ ఫోర్స్ వస్తే, యూ కెన్ ఇమాజిన్ హియర్, ఇలా ట్విస్టింగ్ ఫోర్స్ వస్తే ఆ డైరెక్ట్ ఇంపాక్ట్ లిగమెంట్లో, ఆ స్ట్రెయిన్ లిగమెంట్లో ఫీల్ అవుతుంది. అదే ఫ్రాక్చర్స్ ఆర్ డైరెక్ట్ వేరే మెకానిజం ఉంటుంది, బట్ లిగమెంట్ ఇంజురీస్ ఒక ట్విస్టింగ్ ఫోర్స్లో అవుతుంది. సో ఎస్పెషలీ ఫుట్బాల్లో ట్యాక్లింగ్ అప్పుడు, బాస్కెట్బాల్లో బెండింగ్ అప్పుడు, బ్యాడ్మింటన్ కూడా సడన్ ట్విస్టింగ్ అప్పుడు ఇలాంటివి అవ్వచ్చు. సేమ్ థింగ్ డ్యూరింగ్ ద యాక్సిడెంట్స్. వన్స్ ద ACL టైర్స్, ACLది సిమ్టమ్ ఏంటంటే డెఫిషియంట్ ACL ఉంటే ఒక ఇన్స్టెబిలిటీ, అంటే సడన్గా పక్కకి జరిగిపోతుంది కాలని ఒక సెన్సేషన్ ఉంటుంది మనకి. సో మనకి నార్మల్సీ ఉండదు, ఎస్పెషలీ అథ్లీట్స్కి స్టెబిలిటీ ఉండదు. ఓకే, అండ్ దేర్ ఫోర్ ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసి పెట్టుకోవాలి. లిగమెంట్ రీకన్స్ట్రక్షన్లో బ్యూటీ ఏంటంటే ఇది ఓపెన్ సర్జరీ కాదు. లోపల నేను యాక్సెస్ చేయాలంటే పైన నుంచి 10 centimeters కట్ చేసి ఓపెన్ చేసి, ఎస్పెషల్లీ నీ రీప్లేస్మెంట్లో ఇంత సైజ్ ఇంప్లాంట్ లోపల వెళ్ళాలంటే మీరు మొత్తం జాయింట్ ఓపెన్ చేసి పెట్టాలి. బట్ ఆర్థ్రోస్కోపీ ఇస్ ద వే టు డూ లిగమెంట్ సర్జరీ. అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి లోపల కెమెరాస్ వేసి, ఆ కెమెరాస్తో మేము చేస్తాము, స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కెమెరా. ఆర్థ్రోస్కోపీ అంటాం దీన్ని. జనాలకి జనరలీ ల్యాప్రోస్కోపీ అంటే తెలిసి ఉంటుంది, అబ్డామిన్లో చేస్తే. సేమ్ థింగ్ జాయింట్స్లో చేస్తే దాన్ని ఆర్థ్రోస్కోపీ అంటాము. గుడ్ థింగ్ అబౌట్ నీ జాయింట్ ఈజ్ ఇట్ ఈస్ అమెనబుల్ ఫర్ మెనీ ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్. దాంట్లో ACL అండ్ ఈ మెనిస్కస్, ఇది మెనిస్కస్ వైట్ కలర్ది, ACL ప్రొసీజర్స్ మనం ఆర్థ్రోస్కోపీలో చేస్తాం. సో దిస్ ఈస్ ద అడ్వాన్స్మెంట్ ఓవర్ ద లాస్ట్ 15-20 years అదే అయింది. దాంట్లో గుడ్ థింగ్ ఏంటంటే బికాస్ చిన్న చిన్న హోల్స్లో నుంచి మనం చేస్తున్నాము, ఆ స్కారింగ్ టిష్యూ తక్కువ ఉంటుంది. సో అబిలిటీ టు గో బ్యాక్ టు స్పోర్ట్స్ బాగానే ఉంటుంది. నేను ఒకసారి ఈ సర్జరీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 80-90% పేషెంట్స్ మళ్ళీ స్పోర్టింగ్ యాక్టివిటీకి వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళైతే దే విల్ బికమ్ నార్మల్. బట్ అథ్లీట్ అంటే అథ్లీట్కి కొంచెం హై లెవెల్ ఆఫ్ యాక్టివిటీ అవసరం. ఆ హై లెవెల్ యాక్టివిటీ కూడా చేసుకోగలుగుతారు, బట్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ 1 year. సో అంత టైం పడుతుంది. అండ్ దాంట్లో కూడా అడ్వాన్సెస్ ఉన్నాయి. రోబోటిక్స్ దాంట్లో లేదు, వస్తుంది బట్ దాంట్లో లేదు. బట్ ఎనీవే దీస్ ఆర్ ద అడ్వాంటేజ్. కెన్ వి ప్రివెంట్ ఇట్ సార్, అంటే బై టేకింగ్ ఎనీ? కష్టం.
ప్రివెన్షన్ ఏసీఎల్ అంటే ఇట్స్ లైక్ యాక్సిడెంట్. స్ప్లిట్ సెకండ్లో అవుతుంది. సో అంత మీరు ఎంతైనా చేసుకుని ఆల్ అథ్లీట్స్ నో వాట్ ఈస్ ఏసీఎల్. సో ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ టు అవాయిడ్ అన్ ఏసీఎల్ ఇంజురీ, బట్ ఇట్ హ్యాపన్స్ బికాస్ ఆ స్ప్లిట్ సెకండ్లో ఏ ఫోర్స్లో మన అపోనెంట్ వచ్చి ఎట్లా ట్యాకిల్ చేస్తాం అవన్నీ మనకి ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు నో. సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎస్, కొంచెం మసిల్ రీహాబ్తో ఎలాగో అథ్లీట్స్కి అలవాటు ఉంటుంది, బట్ మసిల్ రీహాబ్తో స్ట్రెంథనింగ్తో డెఫినెట్లీ కొంచెం ఛాన్సెస్ ఆఫ్ ఏసీఎల్ విల్ గో డౌన్. సో డాక్టర్ గారు ఇంకో టాపిక్ ఆస్టియోపోరోసిస్ అంటున్నాయి కదా. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి, దాన్ని ఎర్లీగా ఎట్లా డిటెక్ట్ చేయాలి, అదే రకంగా వాట్ ఆర్ ద స్క్రీనింగ్ మెథడ్స్ రైట్ నౌ అవైలబుల్? యా, సో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం. ఓకే, సో ఈ బోన్ ఉందా, ఈ బోన్లో ఇక్కడ చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. సో ఈ బోన్ స్ట్రెంత్ ఈ మోడల్లో మీకు కనిపిస్తుంది అది. ఓకే, సో యూ కెన్ సీ హియర్ ద స్మాల్ పోర్స్. ఓకే, సో డెన్సిటీ అంటే బోన్ హౌ మెనీ స్మాల్ బోన్ పీసెస్ ఆర్ దేర్ విచ్ మేకప్ దిస్. సో దీంట్లో మధ్యలో గ్యాప్స్ పెరిగిపోతే ఓకే దాన్ని అంటాము బోన్ డెన్సిటీ రిడక్షన్. సో దిస్ రిడక్షన్ ఆఫ్ బోన్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ ఆస్టియోపోరోసిస్. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ఈజ్ కామన్ ఇన్ ద ఎల్డర్లీ ఏజ్ గ్రూప్. ఓకే, ఫీమేల్స్లో మెనోపాజ్ తర్వాత, ఓకే, అండ్ మేల్స్లో కూడా 60s 70s తర్వాత ఇది కామన్. ఎందుకంటే బై దట్ టైమ్ ఇట్స్ అన్ ఏజింగ్ ప్రాసెస్. ఓకే, సో బోన్ డెన్సిటీ గెట్స్ స్లోలీ రిడ్యూస్డ్ అండ్ దట్ ఈస్ వై ద డేంజర్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఈస్ ఫ్రాక్చర్స్. సో సింపుల్ ఫాల్, ఇప్పుడు నేను కుర్చీ నుంచి కింద పడిపోతే ఇప్పుడు నాకేం అవ్వదు, బట్ ద సేమ్ థింగ్ ఫర్ అన్ ఎల్డర్లీ అబవ్ 65 ఇఫ్ దెర్ ఈస్ ఆస్టియోపోరోసిస్ ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోతుంది. ఎందుకంటే ఆ లోడ్ బోన్ తీసుకోదు అండ్ రిస్ట్ ఫ్రాక్చర్స్, హిప్ ఫ్రాక్చర్స్ అట్లాంటి పేషెంట్స్లో చాలా కామన్. సో హౌ టు డయాగ్నోస్ మీరు అడిగారు, హౌ టు డయాగ్నోస్ అంటే వన్ థింగ్ ఈజ్ బోన్ డెన్సిటీ టెస్టింగ్. సో బిఎండి అని ఉంటారు, బోన్ మినరల్ డెన్సిటీ. ఒక స్పెసిఫిక్ స్కాన్ ఉంటుంది, డెక్సా స్కాన్ అని, ఆ స్కాన్తో అవుతుంది. ఎక్స్రేస్లో రెగ్యులర్ ఎక్స్రేస్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఫైనల్ పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ చేయాలంటే ఈ స్కాన్ చేసుకోవాలి. అండ్ ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉన్నాయి. సో డయట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం, విటమిన్ డి అదొకటి. బట్ దోస్ ఆర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఆస్టియోపోరోసిస్కి అది రివర్స్ చేయలేదు. ఫర్ దాట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ద ఆర్థోపెడిక్ సర్జన్. స్పెసిఫిక్ మెడికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ మనం లేబుల్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్. బోన్ డెన్సిటీ రిడక్షన్ అంటే ఆస్టియోపీనియా. ఆస్టియోపీనియా అంటే స్లైట్లీ నార్మల్ బోన్ కంటే వీకర్ బోన్. ఆ స్టేజ్లో ఓకే అదర్ థింగ్స్ క్యాన్ వర్క్అవుట్, బట్ వన్స్ ఆస్టియోపోరోసిస్ సెట్స్ ఇన్ and you cannot change it or reverse it just by diet. Right now how we are using in our daily practice or surgery is so this AI and 3D imaging technology మీరు నెక్స్ట్ 10 years లో ఇది ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? సో వాట్ ఆర్ ద పైప్లైన్ ఇన్వెన్షన్స్ రైట్ నౌ? అంటే ఆర్థోపెడిక్స్లో స్పెసిఫిక్లీ ద బిగ్గెస్ట్ థింగ్ రైట్ నౌ ఈజ్ స్టిల్ రోబోటిక్స్ ఓన్లీ. ఓకే, రోబోటిక్స్తోనే మాకు ఆల్రెడీ ఇట్స్ బిగ్ ఇన్నోవేషన్. దాంట్లోనే స్మాల్ ట్వీకింగ్, స్మాల్ అడ్వాన్సెస్ అవుతూనే ఉంటాయి. ఆ రోబోట్స్లో ఎస్ ఏఐ టూల్స్ ఆర్ యూస్డ్, బట్ యాజ్ అ సర్జన్ నాకు ఇమీడియట్ ఏఐలో ఇది కావాలంటే అది రాదు. ఇన్ అదర్ అప్లికేషన్స్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు సర్జరీలో ఇంకా మనం అది యూజ్ చేయట్లేదు, బట్ వస్తుంది, అది కూడా వస్తుంది డెఫినెట్లీ. మా రీసెర్చ్ కోసం, మా రీడింగ్స్ కోసం దాంట్లో ఏఐలో అకాడమిక్స్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. బట్ చేసేటప్పుడు ఎస్పెషలీ రోబోటిక్స్ ఈజ్ ద న్యూయెస్ట్ అడ్వాన్స్మెంట్. బియాండ్ దట్ వీఆర్ స్టిల్ వెయిటింగ్. అండ్ ఆ రోబోటిక్స్లోనే ఫైన్ ట్యూనింగ్ అవుతుంది. ఇప్పుడు సన్షన్ కిమ్స్లో పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్లో ఎటువంటి సబ్ స్పెషాలిటీగా డెవలప్ చేస్తున్నారు దాన్ని? ముఖ్యంగా కొంతమంది పిల్లలు వంకరకాలతో పుట్టడం జరుగుతుంది, దానికి ఎటువంటి చికిత్సా విధానాలు చేస్తారు? సో అలా ఎక్కడైనా రాష్ట్రంలో పుట్టిన వారు ఉంటే ఆ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? యా, బేసిక్ చాలా అడ్వాన్స్ అయిపోయింది ఆల్రెడీ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్. మీరు చెప్పిన కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్స్ సెపరేట్ సబ్ స్పెషాలిటీ. ఇప్పుడు నేను ఎట్లా నీ జాయింట్ ప్రాక్టీస్ ప్రైమరీలీ చేస్తాను, బట్ అఫ్ కోర్స్ మిగతా అన్నీ చేస్తాను, బట్ నీ జాయింట్ ఈజ్ మై ఇంట్రెస్ట్. అట్లనే ఆర్థోపెడిక్స్లో కొన్ని స్పైన్ సర్జన్స్ ఉంటారు, షోల్డర్ సర్జన్స్ ఉంటారు, అట్లనే పీడియాట్రిక్ స్పెషలిస్ట్స్ కొంతమంది ఉంటారు. పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటాం దాన్ని. సో పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ దోస్ దట్ న్యూ బార్న్ నుంచి 18 years వరకు మొత్తం స్పెక్ట్రమ్ కవర్ చేసి ఆ డిసీజెస్ ఆర్ ఆర్థోపెడిక్ కండిషన్స్ని ట్రీట్ చేస్తారు. ఇప్పుడు మీరు డిఫార్ట్ బర్త్ అదే అడిగారు. చాలా డిఫార్మిటీస్ ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతాయి, బట్ కొన్ని అవ్వవు. సో ఎర్లీ డిటెక్షన్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్
పీడియాట్రిషియన్ దెమ్సెల్స్ అంటే గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ ఆ టీమ్ నుంచి మీకు ఆల్రెడీ ఒక గైడెన్స్ వచ్చేస్తుంది దట్ ఎస్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లిమ్స్. సో ఆల్రెడీ వాళ్ళు చెప్తారు పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర వెళ్ళి ఆ కరెక్ట్ మెజర్ తీసుకోవాలని. బట్ ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ క్యూర్ చేస్తే ఆల్మోస్ట్ 100% ట్రీట్మెంట్ సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే చిల్డ్రన్లో ఆ కెపాసిటీ టు హీల్ చాలా హై ఉంటుంది. సో టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ డూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిటీఈవి అని ఉంటుంది. ఓకే, సో క్లబ్ ఫుట్ అంటాం కామన్ టర్మినాలజీలో. ప్లాస్టరింగ్ టెక్నిఫుల్గా వచ్చాయి, సో అది స్ట్రైటన్ చేయొచ్చు. డిడిహెచ్ అని ఇంకొకటి ఉంది. అవన్నీ కూడా ఇమీడియట్ టైమ్లీ ట్రీట్మెంట్స్తో 100% సక్సెస్ ఉంటుంది. నథింగ్ టు వరీ. ఓకే, అంటే ఎర్లీ డిటెన్షన్ చేసి ఎర్లీగా హాస్పిటల్ తీసుకురావడం ఉత్తమం అంటారా? ఈ వయసులో చేస్తారు సాధారణంగా పుట్టుక? అది డిపెండ్స్ సార్. కొన్ని మనం సాఫ్ట్ టిష్యూ సర్జరీస్, బోనీ సర్జరీస్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. కొన్ని సర్జరీస్ డీలే చేయాలి, అంటే అట్ ద ఏజ్ ఆఫ్ స్కెలిటల్ మెచ్యూరిటీ 15-18 తర్వాత చేస్తేనే బెటర్. బట్ కొన్ని సర్జరీస్ ఎర్లీగా, సో ఈవెన్ విదిన్ 2 months చేస్తాం. బట్ ఆ డిఫరెన్సియేషన్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్, అది చేయాలి. బట్ ఆ డిసిజన్ పేరెంట్స్ మా పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్తో కలిసి చేయాలి. అండ్ దట్ అట్లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తొందరగా తీసుకోవాలి. లైఫ్లో సర్జరీ ఎప్పుడైనా అవ్వచ్చు, బట్ ద డయాగ్నోసిస్ అండ్ ద ప్లాన్ షుడ్ బి ఫిక్స్డ్. సో డాక్టర్ గారు, మనం యాక్చువల్గా చేసే ఎక్సర్సైజ్లకు సంబంధించి కొన్ని రకాల అంటే వివాదాలు నడుస్తున్నాయి. కొంతమంది అనేది ఇండియన్ టాయిలెట్స్ బెస్ట్ అని, లేదా వెస్ట్రన్ టాయిలెట్స్ బెస్ట్ అని మీద కొద్ది వివాదాలు నడుస్తుంది. అదే రకంగా మెట్లు ఎక్కడం మంచిది కాదా అనే దాని మీద కొద్ది వివాదాలు నడుస్తున్నాయి. సో దీన్ని మీరు మాతో చెప్పగలరా? విచ్ ఈజ్ బెస్ట్ అండ్ మోకాళ్ళకు ఇబ్బంది కలిగించే వ్యాయామాలు ఏంటి, ఎవరు దేనికి దూరంగా ఉండాలి, ఎవరు ఏం చేయాలి? ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిన తర్వాత ఎస్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ 37, నాకు ఇప్పుడు దాకా టచ్ వుడ్ నీ పెయిన్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు. సో ఐ డోంట్ నీడ్ టు వరీ. నేను ఎంతైనా స్టేర్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు, ఇండియన్ టాయిలెట్ వాడవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ స్లోలీ విత్ టైమ్ యాజ్ యూ గెట్ ఇన్ టు సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్, అప్పుడు ఆ నీ పెయిన్ స్టార్ట్ అవుతే ఆ టైం నుంచి యూ షుడ్ టేక్ ద ప్రికాషన్స్. చిన్నప్పుడు అట్లనే సేమ్ థింగ్ అబౌట్ అథ్లీట్స్. ఇప్పుడు స్పోర్టింగ్ ఇంజురీస్, స్పోర్ట్స్ అథ్లీట్స్లో ఒక టెండెన్సీ ఉంటుంది టు డెవలప్ దిస్ కార్టిలేజ్ డ్యామేజ్. బట్ విల్ యూ స్టాప్ ఎన్ అథ్లీట్ ఫ్రమ్ ప్లేయింగ్ ఇన్ చైల్డ్హుడ్ జస్ట్ బికాస్ ఫ్యూచర్లో ఏదో అట్లేం లేదు. సో అట్ దట్ టైమ్ నో రిస్ట్రిక్షన్స్. బట్ యాజ్ యూ పిక్ ఇట్ అప్ అండ్ దట్ ప్రాబ్లమ్ ఇస్ డయాగ్నోస్డ్, అక్కడ నుంచి ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎస్, అండ్ యూఆర్ రైట్. ఇండియన్ టాయిలెట్ పొజిషన్లో, స్టేర్ క్లైంబింగ్లో నీ జాయింట్లో ఫోర్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో అదే సేమ్ కార్టిలేజ్ బ్రేక్ డౌన్ చూపించాను కదా, దట్ విల్ బి మచ్ మోర్ ఇఫ్ దీస్ పొజిషన్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో అవాయిడ్ చేయడమే బెటర్. రోగి కోలుకోవడంలో పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది చాలా ముఖ్యమైనది. దీని గురించి మీరు బ్లాగ్లో వివరించారు కదా. మన సర్జరీ తర్వాత ఇంటి వద్ద ఎటువంటి వ్యాయామాలు చేయాలి, ఇది కోలుకోవడంలో ఎలాంటి ముఖ్యమైన భాగం? యా, ఎస్పెషలీ నీ ఆర్థోపెడిక్ ఆపరేషన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇట్స్ అ మస్క్యులో స్కెలిటల్ అంటాం దాన్ని. అంటే మేము స్కిన్ ఓపెన్ చేసి, మసిల్ ఓపెన్ చేసి బోన్ దాకా వెళ్తాము. సో ఆ బోన్ కూడా రిపేర్ చేస్తాము, మసిల్ రిపేర్ చేస్తాము. సో రికవరీ అలా 3 to 5 days అట్లా అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరాలజీ, catheter ప్రొసీజర్స్, బ్లాడర్ ప్రొసీజర్స్, కొన్ని ఇమీడియట్లీ విదిన్ 10 days పేషెంట్స్ ఆర్ బ్యాక్ టు ఆఫీస్ అట్లా. బట్ ఆర్థోపెడిక్లో అది చాలా తక్కువ. ఫ్రాక్చర్ సర్జరీస్ ఉంటే, నీ రిప్లేస్మెంట్స్ అట్లా ఉంటే, పోస్ట్ సర్జరీ రీహాబ్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో 50% ఈజ్ ఆన్ టేబుల్ వాట్ వీ డూ, అండ్ 50% ఈజ్ ఆఫ్టర్ డిశ్చార్జ్ వాట్ ద పేషెంట్ డస్ అట్ హోమ్. సో అది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మేము నీ రిప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి పంపిస్తాం, వాళ్ళు హైదరాబాద్ లోకల్స్ ఉంటే. సో బికాస్ ఆ మోటివేషన్తో, ఆ పుష్తోనే ఫైనల్ రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పోస్ట్ సర్జికల్ రీహాబ్. ఇవి ఎందుకు ఫెయిల్ అవుతాయి సాధారణంగా? అంటే ఇవి ఫెయిల్ కాకుండా ఎట్లా ఆపరేషన్ చేయించుకోవాలి ఒకటి. సో ఫెయిల్ అయినందుకు గుర్తించిన తర్వాత మళ్ళీసారి అటువంటి మిస్టేక్ చేయకుండా ఉండాలంటే సో ఎక్కడికి రావాలండి? ఫెయిల్ ఎందుకు అవుతాయి అంటే బేసికలీ ఇట్ హ్యాస్ అ లైఫ్. ఫైనలీ ఇట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్. ఓకే, ఎంత లైఫ్, ఎంత గ్యారంటీ ఇస్తారని అడుగుతారు. గ్యారంటీ అఫ్ కోర్స్ ఇవ్వలేము, బట్ ఆన్ అన్ యావరేజ్ 15 to 20 years ఈ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఓకే, సపోజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 50 అవుతాయి, ఆటోమేటిక్లీ బై 65-70 అది వేర్ అవుట్ అవుతుంది. ఓకే, కొంతమందికి ఈవెన్ 25 years ఉంటుంది. బట్ సపోజ్ 75కి వేర్ అవుట్ అవుతే అది మళ్ళీ రిపీట్ సర్జరీ చేయాలి. సో ఇది తీసేసి పెద్ద ఇంప్లాంట్స్ వేయాలి. సో దాన్ని రివిజన్ నీ రిప్లేస్మెంట్. సో ఆ రివిజన్ ఇప్పుడు న్యాచురలీ ఆల్సో ఇట్ హ్యాపన్స్. దట్ ఈస్ వన్ ప్రాసెస్. కొంతమందికి కాంప్లికేషన్స్తో రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఇది నీ రీప్లేస్మెంట్ అయింది, అక్కడే మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యి ఇది ఇంప్లాంట్ లూజ్ అయిపోయింది.
అప్పుడు రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో మల్టిపుల్ రీజన్స్ వై ఇట్ హ్యాపన్స్. బట్ అది కూడా రివిజన్ నీ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్స్, ఇప్పుడు మంచి మంచి ఇంప్లాంట్స్ ఉన్నాయి మా లాంటి పెద్ద సెంటర్స్లో, ఎక్స్పర్టీస్ పర్ఫెక్ట్గా ఉంది, ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ మా దగ్గర ఉన్నారు. సో వాళ్ళు ఇన్ఫెక్షన్ వర్టికల్ మొత్తం హ్యాండిల్ చేస్తారు. నాకు పర్సనలీ ఎక్స్పీరియన్స్ ఈ వర్టికల్లో బాగుంది ఓవర్ ద లాస్ట్ 5 years. సో ఇట్లా చేసి ఆ సక్సెస్ రేట్ ఆఫ్ రివిజన్ ఈజ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ యాంటీ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అంటున్నారు, అంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఇన్ఫెక్షన్స్ ఎట్లా తగ్గిస్తున్నారు మీరు యాక్చువల్గా సన్షైన్లో? ఏ మోడ్, ఈ విధానాలు ఏ రకంగా ఉన్నాయి? దీని గురించి మీరు యాక్చువల్గా రోగులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదు, బేసికలీ ప్రోటోకాల్స్ రిజిడ్ ఉండాలి, అది ఫస్ట్ థింగ్. సో ఒక సర్జరీ చేయాలంటే దాని వెనకాల అట్లీస్ట్ 100 steps కరెక్ట్గా చేయాలి మనం. ఆ 100 steps అంటే థియేటర్లో, ఆపరేషన్ థియేటర్లో క్లీనింగ్ ప్రోటోకాల్స్ నుంచి, గ్లవ్స్ ప్రోటోకాల్స్ నుంచి, హ్యాండ్ హైజీన్ అంటాము, అవన్నీ ప్రోటోకాల్స్ నుంచి, ఫుట్వేర్ నుంచి, అవన్నీ చాలా రిజిడ్గా ఉండాలి. దాంట్లో మేము బాగానే చేస్తున్నాం. ఓకే, సో అందుకని మా ఇన్ఫెక్షన్ రేట్ ఆల్మోస్ట్ 0. ఇట్ కెనాట్ బి 0, బట్ ఆల్మోస్ట్ లెస్ దెన్ 1% ఉంటే దట్స్ అ గుడ్ సైన్. మా దగ్గర అట్లనే ఉంది. సో బికాస్ మా ప్రోటోకాల్స్ రిజిడ్ ఉన్నాయి, ఫిక్స్డ్ ఉన్నాయి, అండ్ దాన్ని మేము కంట్రోల్ చేస్తున్నాం, మానిటర్ చేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో పేషెంట్స్ కూడా సరే నీ రీప్లేస్మెంట్, ఎస్పెషలీ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కొంచెం ఎక్స్పెన్సివ్ సర్జరీ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అదే మాకు సగం కాస్ట్లో వస్తుంది కదా బయట అని అడుగుతారు. బట్ మాకు తెలీదు ఏ సెంటర్లో ఎలాంటి ప్రోటోకాల్స్ ఉండి, ఎలాంటి ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ మెషర్స్ ఉండి అక్కడ చేస్తున్నారు, అది వీ కెనాట్ సే. సో you have to trust the center where the work is more professional and more perfectly audited and monitored. సో డాక్టర్ గారు, మనం హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 7-8 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఎక్కువ మంది సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్నారు. బికాస్ ఆఫ్ రాంగ్ పోస్చర్ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటున్న వారికి ఎలాంటి సలహా ఇస్తారు? వాళ్ళకి దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉండడానికి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఈ ఐటీ కంపెనీస్కి వెళ్తూ ఉంటాను టు గివ్ ఎడ్యుకేషనల్ టాక్స్. ఇప్పుడు అక్కడ వెళ్తే సపోజ్ 2 types, సీనియర్ సిటిజన్స్ గ్రూప్స్తో కూడా మాట్లాడతాను, ప్లస్ ఐటీ క్రౌడ్తో కూడా మాట్లాడతాను. అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతాను, ఈ 45 minutes అయినా మీరు ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తారా చేయరా అంటే, అట్లీస్ట్ ఆ సీనియర్ సిటిజన్స్లో ఒక 60% ఎస్ అంటారు. ఇక్కడైతే ఆల్మోస్ట్ 6% కూడా ఎస్ అన్నారు ఐటీ క్రౌడ్లో. బికాస్ దే ఆర్ సో బిజీ విత్ ద వర్క్, అవేర్నెస్ లేదు, మోటివేషన్ లేదు, టైం లేదు. సో ఐటీ క్రౌడ్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం చెప్తాము, లూజ్గా చెప్తాం. బట్ అది క్లీషేడ్ ఉన్నా సరే అది ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు. బికాస్ హాస్పిటల్లో రోజు చూస్తాము, ఒక 1 split second లైఫ్ మొత్తం టర్న్ అరౌండ్ అయిపోతుంది. ఇప్పుడే మనం మాట్లాడాము, ట్విస్టింగ్ ఇంజురీ, సడన్గా 1 second పేషెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు బీ ద సేమ్ పర్సన్ హీ వాస్ బిఫోర్ ద ఇన్సిడెంట్. సో ఐటీ క్రౌడ్కి కూడా అదే సలహా, మీరు హెల్త్ ప్రయారిటీ పెట్టుకొని డెఫినెట్లీ ఒక ఎక్సర్సైజ్ రొటీన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి, హెల్తీ డయట్ లైఫ్ స్టైల్ ఇన్కార్పొరేట్ చేసి మీరు యూ హ్యావ్ టు గో అబౌట్ ఇట్. కొన్ని టిప్స్ మీరు అడిగారు. బేసికలీ మనం ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్తే జనరలీ బాగానే ఉంటుంది సెటప్, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో బెడ్లో పడుకొని పనిచేయడం, సోఫాలో కూర్చొని పనిచేయడం, దీంతో మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. సో మెయిన్ థింగ్ ఈజ్ మన బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, వెనకాల సపోర్ట్ ఉండాలి, అండ్ ఇరెక్ట్ స్పైన్తో మనం ఐ లెవెల్ షుడ్ బి అట్ టాప్ ఆఫ్ ద మానిటర్. షోల్డర్స్ ఇలా షగ్గింగ్ కాదు, డ్రూపింగ్ కాదు, న్యూట్రల్ ఉండాలి, అండ్ ఎల్బోస్ కూడా స్ట్రైట్ ఉండి, రిస్ట్ జాయింట్ కూడా స్ట్రైట్ ఉండాలి. ఇది ఒక న్యూట్రల్ పాస్చర్ అంటాము. ఈ న్యూట్రల్ పాస్చర్ ఉండి కింద లెగ్స్ దగ్గర కూడా ఒక 90 degrees అట్ నీ, అండ్ ఫుట్ షుడ్ బి రెస్టింగ్ ఆన్ ద ఫ్లోర్. ఈ 5-6 చేంజెస్ చేస్తే ఆటోమేటిక్లీ స్ట్రెయిన్ తగ్గిపోతుంది బాడీ పైన. అండ్ 30 minutes మ్యాక్సిమం అట్ ఎ స్ట్రెచ్ చేసిన తర్వాత 2-minute బ్రేక్, డెస్క్ నుంచి మీరు పక్కకి వెళ్ళి వాకింగ్ చేసి 2-minute బ్రేక్ తీసుకొని స్ట్రెచెస్ చేసి మళ్ళీ రావాలి. సో ఇప్పుడు మా ఆక్యుపేషన్ ఈజ్ అ లక్. అంటే మాకు మీతో మాట్లాడుతున్నాను, తర్వాత పేషెంట్స్ చూస్తాను, పేషెంట్స్ రూమ్ టు రూమ్ వెళ్తాము, రౌండ్స్కి వెళ్తాము, ఆపరేషన్స్ చేస్తాము. ఇవన్నిట్లో ఒక వెరైటీ ఉంది ప్రతి దాంట్లో. బట్ ఐటీ ప్రొఫెషనల్స్ అట్లా కాదు, 8 to 10 hours వాళ్ళు సిస్టమ్ ముందే ఉన్నారు. సో ద అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ ఫెల్ట్ బై ద నెక్, షోల్డర్స్, బ్యాక్, స్పైన్, మొత్తం ఇట్స్ టూ మచ్. సో one thing is correct posture, second thing is to build up the muscles, spine strengthening, shoulder, neck strengthening, అన్నీ ఉన్నాయి ఎక్సర్సైజెస్.
ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు బీ మోటివేటెడ్ టు డూ ఆల్ దట్. డైలీ 45 minutes లేదా 1 hour ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో. సో దాని పట్ల మీరు ఏమైనా అవగాహన కల్పించారు? ఐ మీన్ అందరికీ తెలుసు, దట్ ఈస్ ద థింగ్, ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. బట్ ఆ ఇంపార్టెన్స్ని మీరు థియరటికల్ నుంచి ప్రాక్టికల్లో కన్వర్ట్ చేయడానికి అక్కడే పీపుల్ లూజ్ ద ట్రిక్. సో డెఫినెట్లీ ఇప్పుడు మేము కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం, 7 o'clock సర్జరీ స్టార్ట్ చేస్తాం. బట్ బిఫోర్ దాట్ ఒక సెషన్ ఏదో ఒకటి ఉండాలి. నేను పర్సనలీ నేను టెన్నిస్ ఆడతాను, జిమ్కి వెళ్తాను అట్లా. బట్ అట్లీస్ట్ 1/2 hour to 40 minutes డే అది పెట్టుకోవాలి. లేకపోతే ఇట్ ఈస్ జస్ట్ అబ్యూజింగ్ ద బాడీ అంతే. బికాజ్ ఒక గిఫ్ట్ మనకి, హెల్త్ ఈజ్ అ గిఫ్ట్, గ్రేటెస్ట్ గిఫ్ట్ అది. సో ఇఫ్ యూ అబ్యూజ్ దట్ దెన్ దెర్ ఇస్ నో మీనింగ్. వీఆర్ నథింగ్ వితౌట్ అవర్ హెల్త్, అంతే కదా సార్. ఇప్పుడు ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఇయర్ బై ఇయర్ 14% ఇట్లా పెరుగుతుంది కదా. సో అంటే దాని నుంచి మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? 100%. అంటే ఎందుకు జనాలు తీసుకోరు హెల్త్ ఇన్సూరెన్స్? ఇస్ ఆల్వేస్ అ డౌట్ ఫర్ మీ. ఎస్పెషలీ మీరు ది ప్రీమియమ్స్ ఆర్ స్మాల్, లాజిక్ ఈజ్ రైట్ దేర్. అంటే సడన్గా ఒక రోజు మీకు యాక్సిడెంటో లేకపోతే ఈ క్యాన్సర్ లాంటివి ఎక్స్పెన్సివ్ ప్రాబ్లమ్స్ అవుతాయి, సడన్లీ అవుట్ ఆఫ్ నో వేర్ వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, ఎనీ డే బెటర్. సో ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీ, మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ వన్ మెసేజ్. నా ఆర్థోపెడిక్ మెసేజెస్ కంటే ఇదే ఇంపార్టెంట్. బికాస్ ఫర్ యూ యాజ్ అ ఫ్యామిలీ, సడన్ 1 moment ఆఫ్ బర్డన్ కంటే you are paying your insurances over a period of time and protection ఉంటే ఇట్స్ అ బిగ్ రిలీఫ్. సార్ మీ గురువారెడ్డి గారికి మంచి లెగసీ ఉంది. అదే రకంగా మన ఆర్థోపెడ్, టాప్ ఆర్థోపెడ్ అనగానే గురువారెడ్డి గారు గుర్తొస్తారు. సో సన్షైన్ హాస్పిటల్ ఆ రకంగానే ఒక మంచి పేరు ఉందని భారతదేశం నుంచే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సన్షైన్ హాస్పిటల్కి వస్తున్నారు. సో మెడికల్ టూరిజంలో అంటే హైదరాబాదు విభాగంలో అంటే ఆర్థోపెడిక్ రంగంలో ఎట్లా నడుస్తున్నది కిమ్స్ సన్షైన్లో? ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఎట్లా నెంబర్స్ మారుతున్నాయి? ఈ పొజిషన్ ఇంకా సుస్థిరం చేసుకోవడం కావచ్చు, ఇంకా మెరుగుపరచుకోవడం కావచ్చు. యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వాట్ యువర్ ప్లాన్స్ ఫర్ ద నెక్స్ట్ 5 years లైక్ దట్? యా, అంటే ఇండియా హ్యాస్ బికమ్ ఎపిసెంటర్ ఆఫ్ మెడికల్ టూరిజం. బికాస్ మన దగ్గర ఉన్న క్వాలిటీ ఆఫ్ కేర్, ఇలాంటి టర్షరీ హాస్పిటల్ సెటప్స్ లైక్ కిమ్స్, అపోలోస్, ఆల్ ఆఫ్ దెమ్, ఆ ఫెసిలిటీస్ నేబరింగ్ కంట్రీస్లో ఉన్నాయి. బట్ దట్ ఎక్స్పర్టీస్ విత్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ కంబైన్డ్ విత్ ఎక్స్పీరియన్స్ విత్ లో కాస్ట్. ఇప్పుడు ఇదే మనం నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఉంది ఇండియాలో, రఫ్లీ ఈ 2.5 lakhs అట్లా కాస్ట్ ఉంటే యూఎస్లో 10 times కాస్ట్ ఉంటుంది. సో 25 lakhs సింపుల్, అంతే కన్వర్జన్ ఉంది. సో ఇంత హై కాస్ట్, సరే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటే పర్లేదు, బట్ చాలామందికి అది అన్అఫోర్డబుల్గా అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ టు దట్ కైండ్ ఆఫ్ కంట్రీస్, మెనీ పీపుల్ అరౌండ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఉన్న కంట్రీస్ లేకపోతే బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ నుంచి ఇండియాకి వస్తున్నారు. ఇండియాకి వచ్చి ఈ సర్జరీస్ చేస్తున్నారు. అండ్ దెన్ దే గో బ్యాక్ బికాస్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ కేర్ వీఆర్ గివింగ్ ఈజ్ టాప్. యూరోప్, యుఎస్లో ఎట్లా ఉంటుంది అట్లనే మన దగ్గర ఇప్పుడు క్యాచప్ అయిపోయింది. సో మేబీ 20 years ago బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ అండ్ వెస్టర్న్ హెల్త్ కేర్ సిస్టమ్స్. బట్ ఇప్పుడు అట్లా కాదు. సో డెఫినెట్లీ గోయింగ్ ఫ్యూచర్ 5, 10, 15 yearsలో రీచ్ ఇంకా పెరిగిపోతుంది. మేము కూడా అక్కడ వెళ్ళి కొన్ని క్యాంప్స్ చేస్తాము, కొంచెం ట్రైనింగ్, సర్జన్ ట్రైనింగ్స్ అట్లా చేస్తున్నాం. మీరు అడిగారు ఎట్లా మీ ప్లాన్ ఏంటంటే, వీ గో దేర్, వీ డూ ద ట్రైనింగ్ టు దోస్ సర్జన్స్. సో వాళ్ళకి ఒక కెపాసిటీ వస్తుంది. అండ్ దెన్ ఎనీథింగ్ బియాండ్ దేర్ స్కోప్ దెన్ దే విల్ రిఫర్ టు అవర్ సెంటర్స్. అట్లా ఒక బెనిఫిట్ మోడల్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో దట్ హెల్ప్స్ దెమ్. సో రీసెర్చ్ విషయంలో కిమ్స్ సన్షైన్ అంటే ఎక్కడ ఉంది? ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ ఎన్ని రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అవుతున్నాయి? మీ దృష్టి ఏ రకంగా ఉందా? అది కూడా దాంట్లో మా సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్కి ఒక ప్రైడ్. అంటే మా రీసెర్చ్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, మన చుట్టూ చాలా ఉన్నాయి, బట్ మాకు ఒక రీసెర్చ్ యాంగిల్ ఆర్ రీసెర్చ్ స్ట్రెంగ్త్ మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంది. బికాస్ ఓరియంటేషన్ కూడా బాగానే ఉంది టువర్డ్స్ ద రీసెర్చ్. ద లాస్ట్ అంటే రీసెర్చ్ ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ మీ లెర్నింగ్స్ మీరు నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్. సో లాస్ట్ 10 yearsలో ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 150 పబ్లికేషన్స్ వచ్చాయి పెద్ద పెద్ద జర్నల్స్లో. సో 150 సైంటిఫిక్ ఆర్టికల్స్, 150. సో ఆల్మోస్ట్ ఇయర్కి ఇప్పుడు మేము 15 to 20 పెడుతున్నాం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రీసెర్చ్. బికాస్ ఆ బేసిస్ మీద ప్రాక్టీసెస్ చేంజ్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. మెడికల్ ఫీల్డ్లో అది చాలా ఇంపార్టెంట్. అండ్ సన్షైన్ దాంట్లో
బాగానే ముందుకు వచ్చింది లాస్ట్ 10 years అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్. మీరు శిక్షణ ఎక్కడ పూర్తి చేశారు? 1000 ఆపరేషన్స్ చేశారు కదా, వాటి యొక్క సక్సెస్ రేట్ ఏ రకంగా ఉంది? సో ఎట్లా దీని గురించి వివరిస్తారా? బేసికలీ నా MBBS హైదరాబాద్లో అయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాగ్పూర్లో అయింది. 3 years ఆర్థోపెడిక్స్లో ట్రైనింగ్ చేశాక మళ్ళీ దాంట్లో కొన్ని ఫెలోషిప్స్ అంటాము, సో సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ అది ఇక్కడే చేశాను నేను సన్షైన్లో. సో స్పెషాలిటీ ఈజ్ నీ జాయింట్ స్పెషాలిటీ, అంటే షోల్డర్, నీ, హిప్ అట్లా. దాంట్లో నేను సబ్ స్పెషాలిటీ చూస్ చేశాను. నీ సబ్ స్పెషాలిటీలో వేరే వేరే టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఫ్రాక్చర్ సర్జరీస్ ఉంటాయి, నీ రిప్లేస్మెంట్స్ ఉంటాయి, ఆర్థ్రోస్కోపీ ఉంటుంది. సో ఈ బేసిక్ ట్రైనింగ్ ఇక్కడ తీసుకున్నాను. తర్వాత ఆస్ట్రేలియాలో వెళ్ళి రోబోటిక్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అక్కడ తీసుకున్నాను. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడే వచ్చి సన్షైన్లో మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తాను. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు మేము 5-6 years బ్యాక్ రోబోటిక్ సెంటర్ స్టార్ట్ చేసాము. అసలు చాలా ఫ్యూ, అంటే ఇటు అటు ఇండియాలో మీరు 6 అట్లా ఉండిన ఆ టైంలో. ఇప్పటి వరకు మీరు ట్రాన్సిషన్ చూస్తే ఇట్స్ అ బిగ్. సో చాలా వచ్చేసాయి, రోబోట్స్ వచ్చేసాయి, రోబోటిక్ సెంటర్స్ మనీ వచ్చేసాయి. దాంట్లో మా కాంట్రిబ్యూషన్ ఏంటంటే మా హాస్పిటల్ నుంచి ట్రైనింగ్, సో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మాకు ఒక ట్యాగ్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే, 1 is the high volume, 2nd is the ability to train. ఇప్పుడు నేను చేసిన రోబోటిక్ ట్రైనింగ్ అంత యూఎస్కి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆపర్చునిటీ అందరికి ఉండదు. సో దట్ టైమ్ దట్ వాజ్ నీడెడ్. బట్ ఇప్పుడు ఇండియాలోనే ఇక్కడే ఉండి మేము వెళ్ళి నేర్చుకొని హ్యాండ్ హోల్డ్ చేసి రోబోటిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాం. దాని సర్టిఫికేషన్ అంటాం. ఆ సర్టిఫికేషన్ ఇండియాలోనే అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళక్కర్లేదు, ఇండియన్ సర్జన్స్ బయటికి వెళ్ళక్కర్లేదు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో దిస్ ఇస్ అబౌట్ మైండ్. అండ్ దెన్ లాస్ట్ 5 yearsలో ఆఫ్టర్ ఆల్ దిస్ ట్రైనింగ్ నా ప్రాక్టీస్ ప్రైమరీలీ నీ జాయింట్ ప్రాక్టీస్ అయిపోయింది. సో దాంట్లో నేను నీ రిప్లేస్మెంట్స్, రివిజన్ నీ రిప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపీ, సో లిగమెంట్ ఇంజురీస్, మెనిస్కస్ ఇంజురీస్, ఇది పని చేస్తూ ఉంటాను. సో డాక్టర్ గారు, అంటే ఈ విభాగంలోకి వచ్చే, అంటే ఆర్థోపెడి విభాగంలోకి వచ్చే కొత్త వైద్యులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? మీరు ఎందుకంటే యూఎస్ అదే రకంగా ఆస్ట్రేలియాలో ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారు కదా, సో ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 10 yearsలో ఆర్థోపెడ్ డాక్టర్స్కు? వాళ్ళు ఏ విజన్తో రావాలి, ఎట్లా ఉంటే సక్సెస్ అవుతారు? ఆర్థోపెడిక్స్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్. చాలా అంటే అన్ని సబ్ స్పెషాలిటీస్ మెయిన్ ఇప్పుడు సిటీ లాంటి హైదరాబాద్ లాంటి దాంట్లో కొంతమంది సాచ్యురేట్ వర్డ్ వాడుతున్నాం, అంటే సో మెనీ డాక్టర్స్ ఆర్ దేర్. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది, కొత్త ఏరియాస్ బిల్డప్, కొత్త రెసిడెన్షియల్ కాలనీస్. సో కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద వర్క్. ఆర్థోపెడిక్స్లో చాలా వర్క్ ఉంది. నాట్ జస్ట్ పాతకాలంలాగా జస్ట్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అని కాదు, సబ్ స్పెషాలిటీ ప్రాక్టీస్ ఆల్రెడీ మనం మాట్లాడాము. సో ట్రెమెండస్ స్కోప్ ఉంది, ట్రెమెండస్ వర్క్ ఉంది, న్యూవర్ టెక్నిక్స్ ఉన్నాయి, న్యూవర్ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో ఇట్స్ అ వెరీ గ్రోయింగ్ ఫీల్డ్. సో డెఫినెట్లీ ఐ వుడ్ ఎనీవన్ వాంట్స్ టు డూ ఇట్ యాజ్ అ జూనియర్ డాక్టర్, నేను ఎస్ఏ అంటాను. మీ మామగారు గురువారెడ్డి గారు గురువాయనం అని, మరో గురువాయనం అని చెప్పేసి బుక్కులు రాశారు. సో ఆ సాహిత్యంతో ఆయన మక్కువ ఉన్నది. మీ బ్రదర్ ఇన్ లా, సో అనబరెడ్డి గారు సినిమాలో నటించారు, కొన్ని సినిమాల్లో. సో మీ యొక్క హాబీస్ ఏంటి? మీరు టైం దొరికినప్పుడు సో ఎంజాయ్మెంట్ కోసం ఏం చేస్తారు? అంటే పర్సనలీ నాకు స్పోర్ట్స్ ఇష్టం. సో నేను టెన్నిస్ ఆడతాను, అండ్ ఏ స్పోర్ట్ అయినా నాకు ఇష్టం, అది చేస్తాను. మ్యూజిక్ అంతా. నేను కూడా ఒక బుక్ రాశాను, ఇది లాస్ట్ 6 months ఈ బుక్ పైన పనిచేసి ఇది చేసాం. బేసికలీ పెరిప్రాస్థెటిక్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ అని ఒక బుక్ అనమాట. సో జాయింట్ నీ రిప్లేస్మెంట్ తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్స్ గురించి ఇది బుక్. సో లాస్ట్ 6 monthsలో నేను ప్లస్ నా కాలీగ్ డాక్టర్ మృణాల్ అని ఇద్దరు కలిసి ఇది రాసాము. సో అట్లాంటి చాలా ఉన్నాయి. అంటే టెన్నిస్ ఆడడము, బుక్ రాయడం, ఇంకేమైనా చేస్తారా సార్ యాక్చువల్గా? అంటే వరల్డ్ టూర్స్ కానీ? అదే అందరికీ ఇష్టం కదా, వెకేషన్, టూరింగ్, ట్రెక్కింగ్ ఇష్టం నాకు, మ్యూజిక్ ఇష్టం, మూవీస్ అందరికి. బట్ స్పెసిఫిక్లీ అయితే స్పోర్ట్స్, మేబీ ట్రెక్కింగ్ అండ్ మ్యూజిక్. ఇప్పుడు అయితే యువతకు కొద్దిగా అంటే ప్రెషర్ ఉన్నది మానసికంగా, అంటే ఎందుకంటే పేరుతోని పోటీ కావచ్చు, లేకపోతే ఆర్థిక జీవితం కావచ్చు, ఎకనామిక్స్ మిగతా కావచ్చు. సో ఈ ఒత్తిడిని అధిగమించడానికి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి, హౌ టు లీడ్ లైఫ్ విత్ హ్యాపీనెస్ అనే దాని మీద మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఒత్తిడి లేకుండా జీవించడానికి? అంటే కీప్ ఇట్ సింపుల్, అదొకటి. ఫస్ట్ థింగ్ ఇస్ డోంట్ bite more than you can chew. Just don't aim for something and where you are capable of something less. Find your expertise and focus on that particular expertise. Comparisons avoid cheyandi. So that is one thing. If I keep comparing to my father-in-law Dr. Guruvareddy, I should be like I will be unhappy all the time. So atla kaadu, you should make your own identity and you should be happy in your own sphere
సో దట్ ఈస్ ఇట్, కీప్ ఇట్ సింపుల్ అంతే. సో ఫైనల్గా సార్, డూస్ అండ్ డోంట్స్ లో వాట్ ఆర్ ద 5 థింగ్స్ టు డూ టు ప్రొటెక్ట్ అవర్ నీస్ అండ్ వాట్ ఆర్ ద 5 థింగ్స్ టు అవాయిడ్? 5 things to do. See, in a childhood, I would not say anything. Just be normal, natural. Make aim పెద్ద restrictions లేవు, nothing. As you grow older and you start having some issues, the do's are do the exercises that are told. Have a healthy diet that is explained by the doctor or the dietitian. Don't sit on the floor cross-legged or squat or do Vajrasana, Padmasana. In yoga also, don't do that. And of course, don't increase your weight, which will add the load to the knee. These 3-4 don'ts and few do's, and that's it. I mean, that will keep your knees healthy. It's not such a big problem to have, but at early detection and treatment will go a long way in avoiding the surgery. Okay. థ్యాంక్ యూ కుశాల్ గారు, మీ విలువైన సమాచారానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి MedPlus 1 TV.